కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తంగలాన్తో భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న రిజల్ట్ ఆశించినంతగా రాకపోవడంతో చియాన్ విక్రమ్ కెరియర్ లో చిన్న బ్రేక్ పడింది. కానీ వెంటనే వీరధీర శూరంతో కంబ్యాక్ ఇచ్చాడు. ఇప్పుడు ఇంకొకడుతో హిట్ ఇచ్చి ఆనంద్ శంకర్ తో దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ కొలాబరేట్ అయ్యి మరో భారీ ప్రాజెక్ట్ కి రెడీ అవుతున్నాడు. ఈ హిట్ కాంబో మళ్ళీ రిపీట్ అవుతూ ఉండడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈసారి విక్రమ్ ఆనంద్ శంకర్ జోడీ ఏ మ్యాజిక్ చేయబోతుందో చూద్దాం. 2016లో వచ్చిన ఇంకొకడుతో విక్రమ్ ఆనంద్ శంకర్ కాంబినేషన్ సూపర్ హిట్ అందుకుంది. నయనతార, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటించారు. స్పై థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా విక్రమ్ ను డ్యూయల్ రోల్లో కొత్తగా ప్రెజెంట్ చేసింది. దాదాపు దశాబ్దం తర్వాత మళ్లీ ఆనంద్ శంకర్ విక్రమ్ జోడీ కలవడం ఫ్యాన్స్ లో హైప్ పెంచుతోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం వీళ్ల కాంబోలో రాబోతున్న కొత్త సినిమా ఒక ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గా హరీష్ జయరాజ్ పేరు వినిపిస్తుండగా మే నెలలో షూటింగ్ స్టార్ట్ చేసి ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేసే టార్గెట్ పెట్టుకున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ విషయంలో కూడా భారీ చర్చలు జరిగాయి. మొదట 60 నుండి 65 కోట్లుగా ప్లాన్ చేసిన బడ్జెట్ ను చివరికి 50 నుండి 55 కోట్ల మధ్యలో ఫిక్స్ చేశారు. విక్రమ్ కూడా తన రెమ్యూనరేషన్ ను తగ్గించి 25 కోట్లకు ఒప్పుకొని మిగతాది ప్రాఫిట్ షేర్ గా తీసుకునేలా డీల్ ఫైనల్ అయింది. తంగలాన్తో చేసిన ఎక్స్పెరిమెంట్ ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా చియాన్ విక్రమ్ వెంటనే వీరధీర సూరతో రీ ఎంట్రీ ఇచ్చాడు. దాదాపు 55 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ యాక్షన్ ఫిల్మ్ వరల్డ్ వైడ్ గా 65 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఫుల్ ప్రాఫిట్స్ మాత్రం అందుకోలేకపోయింది. దీంతో ఇప్పుడు విక్రమ్ స్ట్రాటజీ మార్చి సేఫ్ కమర్షియల్ జానర్ వైపు మళ్లడం ఇంట్రెస్ట్ గా మారింది. ఇక ఆనంద్ శంకర్ తో హిట్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతూ ఉండడంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు పెరిగాయి. ఏప్రిల్ 17న అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉండడంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ గా వెయిట్ చేస్తున్నారు.